మోడీకి వ్యతిరేకం. అది వీళ్ళకి నిజంగా కేంద్ర చట్టంలో ఏవేవి ఉన్నాయో కూడా పూర్తి ఎవరికి తెలియదు. ఎక్క బొక్క తెలియకుండా వీళ్ళు మొత్తం ధర్నాలు చేస్తారు అంతే. అది అంతే. వీళ్ళందరూ ఏమో వ్యవసాయ చట్టం బిల్లు తెమ్మానండి. రైతులకు ఎంతవరకు నష్టం వచ్చింది? రైతులు ఎంతమంది బాగుపడిపోయారు? రైతులు ఎందుకు ఆత్మహత్యలు ఎందుకు ఆపలేదు? ఇప్పుడైనా రైతులు చచ్చిపోయారు. ఒక్క రైతు చచ్చిపోయాడు చూపించమనండి. ఈ సంవత్సరంలో ₹1 వస్తుంది, ఎకరం అమ్ముకుంటే ₹1 వస్తుంది. వ్యాపారం చేసుకుంటే మోడీ మీద వ్యతిరేకత ఉంటే మోడీ కుట్టుకోవడమనండి. మొదటి సాయంత్రం దాకా తిండి తిప్పలేకండి వచ్చి లచ్చలు ఆర్డర్ చేస్తున్నాం. అర్థం లేకుండా చేయండి. కాంతనే ఉండాలి కదా చేయడానికి. చెయ్యొచ్చు, చెయ్యాలని సహకరించడానికి చెప్పాలా చేస్తాం. అంతేగాని రెడ్డి రుబాబు రెడ్డి అంటున్నాను. కరోనా టైంలో కనీసం వేలకు వేల చేతి అప్పులెట్టి బంగారాలు బ్యాంకుల్లో పెట్టుకుని అద్దెలు కట్టుకున్నాం. రూపాయి కూడా ఎవడో వచ్చారు పోయినా చేయలేదు. ఏ కమిషన్ వచ్చాడా మీకోసం? రాలేదు కదా. ఈ రోజు వచ్చి నన్ను కొడతారు. మాట్లాడితే షాపులు కట్టాడు. ఓ ఎట్లా పట్టు చెప్పాలా? చెప్పి అందంగా వచ్చి చెప్పుకోవాలా? ఏంటి రౌడీజాలండి? మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ తెమ్మానండి. షాపులు ఈ రోజు మూసేయండి అని చెప్పేసి కడేస్తాం. మాకు మేము స్వచ్ఛందంగా కడేస్తాం.